guys, I hope you all guys are doing absolutely fine and Christmas వస్తుంది. I wish you all guys a Merry Christmas in advance and మీకు తెలుసా my birthday is on Christmas and I'm eagerly waiting for my birthday ఎందుకంటే బర్త్డే ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి క్రిస్మస్ వస్తుంది, నా బర్త్డే వస్తుంది. సో ఇన్ని ఒకేషన్స్ ఉన్నాయి కాబట్టి నాకు మీకోసం కొన్ని గిఫ్ట్స్ ఇవ్వాలనిపించింది. నేను లాస్ట్ టైం ఆల్రెడీ గివ్ అవే 2 ఫ్రీ మెన్స్ గ్రూమింగ్ కిట్స్ మీకు ఫ్రీగా గివ్ అవే చేశాను. సో దిస్ టైం నేను మీకు అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ గివ్ అవే ఇస్తాను. ఆ గిఫ్ట్ కార్డ్స్ యూజ్ చేసి మీకు నచ్చింది షాప్ చేసుకోవచ్చు అమెజాన్లో. సో ఆ గిఫ్ట్ కార్డ్స్ మీకు ఎలా వస్తాయి, ఆ గిఫ్ట్ కార్డ్స్ రావాలంటే మీరు గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఏం చేయాలి మొత్తం తెలుసుకోవడానికి ఈ వీడియో మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, చాలా ఒకేషన్స్ వస్తున్నాయి. డూ సమ్ షాపింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ రైట్ నౌ ఏజియోలో 50 to 80% డిస్కౌంట్ ఉంది. అండ్ మనం క్యాష్ కవర్ యాప్ని యూజ్ చేయడం వల్ల మనకి 10% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. మనం ఆ క్యాష్ని డైరెక్ట్గా మన బ్యాంక్కి పంపించేసుకోవచ్చు. క్యాష్ కవర్ అనేది ఒక అప్లికేషన్, దేంట్లోనైతే మనకి చాలా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఈ క్యాష్ కవర్ యాప్ నుండి మనం అమెజాన్కి, ఫ్లిప్కార్ట్కి, మింత్రాకి, ఏజియోకి దేంట్లోకైనా వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్గా ఈ ఒక్క యాప్ ఉంటే చాలు, ఇంకా మిగతా అవన్నీ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీంట్లో నుండే మనం అన్నిటిలోకి వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ యాప్కి సంబంధించిన లింక్ నా డిస్క్రిప్షన్లో పెడతాను. జస్ట్ గో అండ్ ఆ లింక్ ప్రెస్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నా లింక్ యూజ్ చేసి కానీ డౌన్లోడ్ చేసుకుంటే మీకు 25 రూపీస్ మనీ అనేది మీకు యాడ్ అవుతుంది. ఆ 25 రూపీస్ కూడా మీకు షాపింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో మీరు ఈ క్యాష్ కవర్ యాప్ యూజ్ చేసి షాపింగ్ చేసిన తర్వాత మై ఎర్నింగ్ సెక్షన్స్లో మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ అమౌంట్ అంత ఉంటుంది. సింపుల్గా దాన్ని మీ బ్యాంక్ అకౌంట్కి పంపించేసుకోండి. అండ్ నేను చెప్పిన ఈ అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ గివ్ అవే పార్టిసిపేట్ చేయాలంటే ఈ యాప్ యూజ్ చేసి ఏదైనా షాపింగ్ చేయండి. షాపింగ్ చేసిన వాళ్ళకి ఫ్రీగా అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ నా నుండి మీకు వస్తాయి. సో డోంట్ వెయిట్, జస్ట్ గో. ఎందుకంటే ఎలాగో ఒకేషన్స్ ఉన్నాయి, ఫెస్టివల్స్ వస్తున్నాయి, షాపింగ్ చేయాలి. బయటకు వెళ్ళి కాస్ట్ ఎక్కువ పెట్టి, డబ్బులు ఎక్కువ పెట్టి కొనుక్కునే వాటికన్నా ఇలాగా ఈ యాప్స్ యూజ్ చేసి మంచి డిస్కౌంట్స్కి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ తక్కువ కాస్ట్ కొనుక్కోవడం చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. సో జస్ట్ గో అండ్ డూ సమ్ షాపింగ్. మీరు షాపింగ్ చేస్తే మీకు డెఫినెట్లీ అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ నా నుండి మీకు వస్తాయి. ఆ అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ యూజ్ చేసి మళ్ళీ మీరు షాపింగ్ చేసుకోవచ్చు. సో వీ ఆల్ లవ్ షాపింగ్. సో దిస్ ఈజ్ ఎ సైకిల్. సో జస్ట్ డోంట్ వెయిట్, గో అండ్ డూ సమ్ షాపింగ్ ఫర్ యూర్ సెల్ఫ్. గైస్, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ స్లీవ్ ఫోల్డింగ్స్. మీకు తెలుసా, అమ్మాయిలకి అబ్బాయిల్లో ఇష్టమైన వాటిల్లో స్లీవ్స్ ఫోల్డింగ్స్ ఒకటి. అబ్బాయిలు షర్ట్ వేసుకొని స్లీవ్స్ ఫోల్డ్ చేసుకుంటే అమ్మాయిలకి చాలా చాలా ఇష్టం. సో మీరు ఎప్పుడు షర్ట్ వేసుకున్నా మర్చిపోకుండా మీ స్లీవ్స్ ఫోల్డ్ చేసుకోండి. స్లీవ్స్ ఫోల్డింగ్ అంటే సింపుల్గా మన షర్ట్ మడత పెట్టేసుకోవడం కాదు. స్లీవ్స్ ఫోల్డింగ్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫోల్డింగ్ మనకి ఒక్కొక్క టైప్ ఆఫ్ లుక్ని ఇస్తుంది. సో స్లీవ్స్ ఫోల్డింగ్స్లో బేసిక్గా ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో మొత్తం టుడే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్లీవ్స్ ఫోల్డింగ్స్లో చాలా టైప్స్ ఉంటాయి, బట్ బేసిక్గా అయితే 4 టైప్స్ ఉంటాయి. నెంబర్ 1 AIFA, ఐఫా ఫోల్డింగ్. ఐఫా ఫోల్డింగ్ అంటే మన ఫుల్ హ్యాండ్స్ షర్ట్ని హ్యాండ్ కఫ్ పట్టుకొని సింపుల్గా ఒక 2 ఫోల్డ్స్ పైకి పెడితే దాన్ని మనం ఐఫా ఫోల్డింగ్ అంటాం. బేసిక్గా మోస్ట్లీ మన తాతయ్యలు, మన అంకుల్స్ చాలామంది ఫోల్డ్ చేసేది ఈ ఫోల్డే. సింపుల్గా షర్ట్ని ఒక 2 ఫోల్డ్స్ పైకి పెడతారు. నెంబర్ 2 బేసిక్ స్లీవ్స్ ఫోల్డింగ్. మనమంతా ఆల్మోస్ట్ కాలేజ్ వాళ్ళు, టీనేజ్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోల్డ్ చేసేది ఈ స్లీవ్సే, బేసిక్ స్లీవ్స్ ఫోల్డ్. దీంట్లో ఏంటంటే మన ఫుల్ హ్యాండ్స్ షర్ట్ని హ్యాండ్ కఫ్ పట్టుకొని సింపుల్గా 1, 2, 3 కరెక్ట్గా మన ఎల్బో కిందకు వచ్చే వరకు ఫోల్డ్ చేస్తాం. ఎందుకంటే అలా ఫోల్డ్ చేసినప్పుడు మన వెయిన్స్, నర్వ్స్ బాగా కనిపించి యూ లుక్ లైక్ ఎ డ్యామ్ హాట్ గాయ్. అండ్ మిర్చి మూవీలో ప్రభాస్ ఫోల్డ్ చేసేది కూడా దిస్ కైండ్ ఆఫ్ ఫోల్డింగే. నెంబర్ 3 హై ఫోల్డింగ్.
హై ఫోల్డింగ్ అంటే మన ఫుల్ హ్యాండ్స్ షర్ట్ని 1 2 3 4 కంప్లీట్గా టోటల్గా 4 ఫోల్డ్స్ పెడతాం. అంటే మన షర్ట్ స్లీవ్స్ మన ఎల్బో పైకి ఉంటాయి. ఎస్పెషల్లీ మనం ఈ ఫోల్డ్ మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు, లేదంటే షర్ట్ మనకి అడ్డుగా రాకూడదు అన్నప్పుడు ఈ ఫోల్డింగ్ మనం చేస్తాం. నెంబర్ 4, ద మాస్టర్ స్లీవ్ రోల్. లాస్ట్ బట్ నాట్ అట్ ఆల్ ద లీస్ట్. ఇది చూడడానికి చాలా స్టైలిష్గా, చాలా స్మార్ట్గా, చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఈ ఫోల్డింగ్ చాలామందికి తెలియదు, బట్ కనీసం ఎప్పటికైనా ఈ ఫోల్డింగ్ని డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా మంచి లుక్ని ఇస్తుంది మీకు. సింపుల్గా మీ హ్యాండ్ కఫ్ని మీ వ్రిస్ట్ వరకు లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫోల్డింగ్ ఎగ్జాక్ట్లీ మీ హ్యాండ్ కఫ్ పైకి ఆ ఫోల్డింగ్ వచ్చేలా చూసుకోండి. దట్స్ ఇట్. దిస్ ఈజ్ కాల్డ్ ద స్మార్ట్ స్లీవ్. ఇది స్టార్టింగ్లో మీకు కొంచెం కష్టంగా, ఇబ్బందిగా అనిపించవచ్చు, బట్ మీరు కొంచెం ఈ ఫోల్డింగ్ అని ట్రై చేస్తే తర్వాత మీకు చాలా చాలా ఈజీ అయిపోద్ది. అండ్ ఈ ఫోల్డింగ్ మీ ఫ్రెండ్స్ కన్నా, మీ క్లాస్మేట్స్ కన్నా, అందరూ ఫోల్డ్ చేసే స్లీవ్స్ కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి యూ క్యాన్ బి డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దెమ్. సో గైస్, దీస్ ఆర్ ద బేసిక్ 4 టైప్స్ ఆఫ్ స్లీవ్స్ ఫోల్డింగ్స్. చాలామందికి ఈ విషయం తెలీదు, కాబట్టి మీకు చెప్పాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మర్చిపోకుండా గివ్ మీ అ లైక్, అండ్ మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్స్లో చెప్పండి మీకు అప్కమింగ్ వీడియోస్లో ఎలాంటి వీడియో కావాలో. ఎక్కువ కమెంట్స్ ఏ వీడియో చేయమని వస్తే ఆ వీడియో డెఫినెట్లీ మీకోసం చేస్తాను. బికాస్ నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యూ. టుడే నేను ఫ్లోరల్ షర్ట్ వేసుకున్నాను, బాగుంది కదా. ఇలాంటి మంచి మంచి అవుట్ఫిట్స్ అన్నీ వేసుకొని మీకోసం ఇన్స్టాగ్రామ్లో పిక్స్ అప్లోడ్ చేశాను. జస్ట్ గో చెక్ ఇట్ అవుట్ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. మీకు మంచి అవుట్ఫిట్స్ వేసుకోవడానికి ఒక ఐడియా వస్తుంది. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఫ్యాషన్ కోసం, లైఫ్ స్టైల్ కోసం, ఇంకా ఇలాంటి ఫ్రీ గివ్ అవేస్, గిఫ్ట్ కూపన్స్ ఇలాంటివి కావాలంటే మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ దట్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్. లెట్ us all look good and feel good. I wish you all guys a Merry Christmas in advance. Bye bye. Why do you wanna end? Was it real or just pretend?